వారంగా ఉంటాం. కానీ మనం చదువుకున్న లేఖన భాగానికి వస్తే, మన హృదయంలో క్రీస్తు వాక్యమును సమృద్ధిగా నివసింపనీయుడి. పౌలు వారు తెలియజేస్తా ఉన్నప్పుడు వీరి యొక్క జ్ఞానం ఏమైపోయిందంటే, వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింపబోనుకొనుచు దేవుని నీతికి లోబడలేదంట. ఎంత భయంకరం కదా! ఈ రోజుల్లో రక్షించబడిన వారిని సైతం భయపెట్టే పెనుభూతమైనటువంటి బలహీనత, పాపం ఏంటంటే స్వనీతి. యెషయా గ్రంథంలో ఉంటది కదా, మన నీతి క్రియలు ఎలాంటివండి? మురికి గొడ్డలు లాంటివి. ఆయన చెప్తా ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజల యొక్క ఉద్దేశం ఏంటి? మేము అబ్రాహాము సంతానమే, ఇశ్రాయేలు వంశంలోనే పుట్టినాం, మాకు కూడా వాగ్దానం ఉంది, యూదా గోత్రంలోనే ఉన్నాము, మేము రక్షించబడ్డాము. అబ్రహాముకు కుమారులైనంత మాత్రాన వారు దేవుని యొక్క పిల్లలు కాలేరు. కానీ అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? విశ్వాస సంబంధంగా చూద్దాం ఆ మాట. గల్తీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము దేవుని నమ్మె 6వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనండి. దేవుడు విశ్వాస మూలంగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చెప్పబడి ఉన్నది. అంతే 11వ వచనానికి వచ్చినప్పుడు, ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడని సంగతి స్పష్టమే. వీళ్ళు ఏమంటున్నారు? అయ్యా మేము విశ్వాసం ఉంచుతున్నామంటున్నారు, మళ్ళీ ధర్మశాస్త్రమును మేము వెంబడిస్తా ఉన్నాము అని. రోమపత్రికలో ఒక మాట ఉంటుంది, 3వ అధ్యాయము 20వ వచనం. ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు, ధర్మశాస్త్రం వలన పాపనమ్మనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఏమర్థం ఉంది? ధర్మశాస్త్రము గాని వీళ్ళు చేస్తా ఉన్నట్టు మనం కూడా అదే కదా. మా యొక్క తల్లిదండ్రులు క్రైస్తవ కుటుంబం అండి, మేమేంటి సపరేట్ గా దేవుణ్ణి నమ్ముకోవడము, బై బర్త్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఎలా చెప్తారు కదా. దావీదు ఏమంటాడు? నేను పాపంలోనే. మరి ఇంతగా మనం వాక్యం తెలిసినప్పటికీ కూడా మన హృదయంలో మన పితరులు నా క్రైస్తవులైనంత మాత్రాన, లేదంటే ప్రతి వారము మందిరానికి రావడం ద్వారానో, లేదంటే ఇంకొక విధానాల ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడము. ఇందాక 2 దారుల గురించి మాట్లాడినప్పుడు దేవుని యొక్క నీతి పాపమనగా మరి ఎట్టితో తెలియబడతా ఉందంటే, లోకంలో ఒక సామెత నానుడు కూడా ఉంటుంది, మానవ సేవయ్య కదా. ఈ మాట ఉంటది, ఏమన్నట్టుది? మానవుడు ఏం చేస్తే ఆయన అది దేవునికి చేసినట్టుగా అని.